బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ తెలంగాణ ఆస్తుల మీద గద్దల కన్ను పడ్డది అనేది ఒకటి. రెండోది నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడితే ఏమంటారు, అసలు విద్యాశాఖ అనేది నా చేతిలో ఉంటే మొత్తం సమూలంగా మార్చేసేవాడిని. చాలా తెలంగాణలో విద్యాశాఖ వ్యవస్థ చాలా ఎట్లా అధమ స్థాయికి పడిపోయిందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే వ్యతిరేకత ప్రారంభం అయినట్టేనా మంత్రివర్గంలో? అనేక అసలు నిజంగా వీళ్ళు మాట్లాడిన మాట నిజమేనా? 100% నిజం, 100% వాస్తవం. ఇది ప్రజల కోణం నుంచి వెళ్ళి మాట్లాడిండు వెంకటరెడ్డి గారు. సరే, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడని మనం అప్పుడప్పుడు భావిస్తాం, కానీ అప్పుడప్పుడు కొన్ని వాస్తవాలు మాట్లాడతాడు. కానీ ఆ వాస్తవాలు స్టాండ్గా నిలబడాడు. అదే వచ్చింది ప్రాబ్లం అంతా కూడా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే నేను మస్తు చేస్తున్నట్టు అంటే విద్యాశాఖ మంత్రికి ఉన్నోడు ఫెయిల్ అన్నట్టే కదా. అంతే. ఇప్పుడు ఉన్నది ఎవరు? విద్యాశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. 2 సంవత్సరాలు దాటింది, ఇప్పటి వరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు కదా, ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు కదా. అవును. సో 2 సార్లు అకాడమిక్ ఇయర్ అయిపోతానే ఉన్నది. అంటే విద్యాశాఖ నేనుంటే బ్రహ్మాండంగా చేస్తున్నా, ఇప్పుడు ఉన్నాడు చేస్తలేడని అర్థం కదా. ఇప్పుడు ఉన్నాడు ఫెయిల్ అయింది అన్నట్టు. అంటే ఒక రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెయిల్ అయిందని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరో పక్క ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు తెలంగాణకు సంబంధించి జరుగుతున్న తీరును వాళ్ళు వివరిస్తా ఉన్నాడు కదా. గద్దరు వాళ్ళే అంటున్నాడు కదా. ఏ గద్దరు వాళ్ళే? ఎవరు వాలిండ్రు? ఎవరు వాలేటట్టు వెనుక నుంచి వెళ్ళి సహకరిస్తూ ఉన్నారు? తెలంగాణ మీద ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రంలో ఎట్లయితే గద్దలు వాళ్ళేయో, మళ్ళీ కాంగ్రెస్ పాలన వచ్చింది కాబట్టి మళ్ళీ సమైక్య వాళ్ళ పాలకులకు అడుగులకు మడుగులొత్తే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టే వాళ్ళ గద్దలు ఇక్కడ వాళ్తా ఉన్నాయి. వాళ్ళ ప్రయోజనాల కోసం ఈయన కృషి చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా చెప్పిండు బట్టి విక్రమార్క. మేము అడుగుతా ఉన్నాం బట్టి విక్రమార్క గారిని, అయ్యా మరి గద్దలు వాళ్తే నువ్వేం చేస్తూ ఉన్నావు? ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నావు కదా, ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఉన్నారు కదా, మీ సీనియర్ నాయకత్వం అంతా కూడా ఏం చేస్తూ ఉన్నది? రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కొట్లాడరా, పాటుపడరా? మీకు బాధ్యత లేదా? డెఫినెట్లీగా బాధ్యత ఉన్న పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆనాడు జయశంకర్ సార్ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పిండు. డెఫినెట్లీగా మళ్ళీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే స్వీయ రాజకీయ అస్తిత్వం అవుతుంది. ఈ అస్తిత్వాన్ని కాపాడాలంటే, ఈ తెలంగాణ ప్రజలను కాపాడాలంటే కేసీఆర్ మళ్ళీ రావాలి. కేసీఆర్ వస్తేనే ఈ ప్రయోజనాల విషయంలో రాజీ పడడు, ఎవరితో ఒప్పందాలు ఉండయి. మాకు అనేక సందర్భాల్లో చెప్పినాం, మా బాసులు గల్లీలో ఉన్న తెలంగాణ ప్రజలు, మీ బాసులు ఢిల్లీలో ఉన్న నాయకత్వము, మీరు ఢిల్లీకి దాసోహం అవుతారు, కానీ మేము తెలంగాణ ప్రజలకు దాసోహమై పనిచేస్తాము. అది తేడా, కాంగ్రెస్కు బీఆర్ఎస్కున్న తేడా అది. కాబట్టి ఇలా ఈ తెచ్చుకున్న తెలంగాణను మళ్ళీ ఆగం కానియద్దంటే, ఆగం కావద్దు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేయాల్సిన నాయకుడు అవసరం ఈ రాష్ట్రానికి. అది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి తోటి కాదు. తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలుసు? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు తెలియదు, తెలంగాణ ప్రాంత స్వరూపం తెలియదు, భౌగోళిక స్వరూపం తెలియదు. దాన్ని ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు కదా. తెలియకపోయినా ఆయన అన్నాడు కదా గుంపు మేస్త్రి అని. అరే సీఎం అయితే నువ్వేం చేస్తావు అని ఒక జర్నలిస్టు అధికారం రాకముందు అడిగితే ఏమున్నదండి, 4 IAS ఆఫీసర్లను పెట్టుకుంటా కింద వాళ్ళే నడిపిస్తారు అన్నాడు. ఒక గదే జరుగుతున్నది రాష్ట్రంలో. అంతే అన్నా. ఇప్పుడు ఏం లేదు, మొత్తానికి గుర్తు మీద జరగాల్సినటువంటి మున్సిపల్ ఎలక్షన్ ఓట్లు ఈ 2 సంవత్సరాల 2 నెలల కాంగ్రెస్ పరిపాలనకు ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక రిఫరెండం లాంటి ఎలక్షన్లు అనుకోవచ్చా మున్సిపల్ ఎలక్షన్లు? డెఫినెట్లీ. ఇవాళ మేము జూబ్లీస్ ఎన్నికల్లో కూడా రెఫరెండం అని ఎక్కడ భావించలే. ఎవరు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే రెఫరెండం ఎందుకంటే ఆయన ఏదో ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కు దాట వేస్తూ మాట్లాడిండు. ఆ తర్వాత గెలిచినాక రెఫరెండం అన్నావు కదా రేవంత్ కేటీఆర్ గారు, మీరు రెఫరెండం అని చెప్పినా మీరు ఎక్కడికి పోయినా అంటుండు. అంటే గెలిచినాక అంటుండు. మేము డెఫినెట్లీగా రెఫరెండం ఎన్నికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2 సంవత్సరాల పాలనకు ప్రతిపక్ష పార్టీగా మాకు కూడా రెఫరెండమే. తప్పకుండా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరబోతా ఉన్నది. అత్యధిక స్థానాలు గెలవబోతా ఉన్నాము. కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతాము. కాంగ్రెస్ ఇచ్చిన హామీల విషయంలో ప్రజల దగ్గరికి వెళ్ళి గుర్తు చేయబోతా ఉన్నాం. సో కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం చేసిన అనేక 1, 2 కాదు అనేక ఉన్నాయి. అయినా కొంత ఏం చేస్తుంది అంటే, వాళ్ళు గెలవలేని కాడ ఏం చేస్తుంది అంటే బెదిరింపులకు పాల్పడ్డది. పంచాయతీ ఎన్నికల్లో మేము స్పష్టంగా చూసినాం. బెదిరింపులకు పాల్పడడం, పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవడం, తర్వాత అధికారులతోటి వాళ్ళతో అర్ధబలం అన్నీ ఉంటాయి. అర్ధబలం, అంగబలం, దాంతోపాటు ఇంకా అనేక బలాలను వాళ్ళు సమీకరించుకొని పోతారు. డెఫినెట్లీగా ఇప్పుడు ఎక్కడైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు కొంత అధికార పార్టీకి పాజిటివ్ ఉంటుంది. అనేక సందర్భాల్లో చూసినాం. ఆనాడు మేము పార్టీలో ఉన్నప్పుడు కూడా అనేక మున్సిపాలిటీలు గెలిచినాం,
అనేక జడ్పీ చైర్మన్ 32 జడ్పీ చైర్మన్లు గెలిచినాం. అవును. తప్పకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము విజయడంకం మోగించబోతాం.